ద్రోణాచార్యుడు భరద్వాజ మహర్షి కుమారుడు. ఒకరోజు భరద్వాజ మహర్షి గంగా నది తీరాన స్నానం చేస్తుండగా అక్కడ ఘృతాచి అనే అప్సరసను చూశాడు. ఆమెను చూసిన వెంటనే ఆయన మనసు చెలించి వీర్యం ఒక ద్రోణంలో పడింది. ఆ ద్రోణంలో నుంచి ఒక బిడ్డ పుట్టాడు. అలా ద్రోణంలో నుంచి పుట్టాడు కాబట్టి ఆ బాలుడికి ద్రోణుడు అనే పేరు వచ్చింది. ద్రోణుడికి చిన్నప్పటి నుంచే ధనుర్విద్య అంటే చాలా ఇష్టం. ఆయన పరశురాముడి దగ్గర నుండి దివ్యాస్త్రాలతో సహా అన్ని యుద్ధ విద్యలను నేర్చుకొని వాటిలో గొప్ప నైపుణ్యం సాధించాడు. ఆయన బాల్య స్నేహితుడు పాంచాల దేశపు రాజు ద్రుపదుడు. చిన్నతనంలో ద్రుపదుడు తను రాజు అయ్యాక ద్రోణుడికి సగం రాజ్యం ఇస్తానని మాటిచ్చాడు. పెద్దయ్యాక ద్రోణుడు పేదరికంలో ఉన్నాడు. తన భార్య కృపి, కొడుకు అశ్వత్థామ కోసం ధనం సంపాదించాలనుకున్నాడు. అప్పుడు ద్రుపదుడికి దగ్గరికి వెళ్లి పాత స్నేహాన్ని గుర్తు చేసి సాయం అడిగాడు. అయితే అధికారం, సంపద మదంలో ఉన్న ద్రుపదుడు ద్రోణుడిని అవమానించి స్నేహం అనేది సమానుల మధ్య మాత్రమే ఉంటుంది అని చెప్పి పంపించాడు. ఈ అవమానంతో బాధపడిన ద్రోణుడు ద్రుపదుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. గొప్ప శిష్యులను వెతుకుతూ ఆయన తన బావమర్ది కృపాచార్యుడు ఉన్న హస్తినాపురాన్ని చేరుకున్నాడు. హస్తినాపురంలో ఒకరోజు కురుకుమారులు ఆడుకుంటున్నప్పుడు వారి బంతి ఒక లోతైన బావిలో పడింది. దాన్ని తీయడానికి ఎవరికీ సాధ్యం కాలేదు. అప్పుడు ద్రోణుడు అక్కడికి వచ్చి కొన్ని గడ్డి పోచలను వరుసగా సంధించి మంత్రశక్తితో ఆ బంతిని బయటికి తీశాడు. ఆయన అస్త్రవిద్య నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన భీష్మాచార్యుడు వెంటనే ద్రోణుడి గొప్పదనాన్ని గుర్తించి ఆయనని కౌరవులకు, పాండవులకు రాజగురువుగా నియమించాడు. అలా ద్రోణాచార్యుడు హస్తినాపురంలో స్థిరపడి తన శిష్యులకు విలువిద్య నేర్పించడం మొదలుపెట్టాడు.